వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు దీనికి పూర్వకథ ఏమైందంటే, ఎవడైతే కుర్రాడు సూసైడ్ చేసుకుంటున్నాడని డబ్బులు ఇచ్చేశాడు పాపన్న కదా, ఆ శ్యామన్న వాడి పేరు. ఆ శ్యామన్న ఏంటంటే వాడికి ఒక కథ ఉంది. వాడు ఏమిటి కొంచెం తొందరగానే పెళ్ళయింది. తండ్రి లేడు, తల్లి వాడు. అయితే వీడికి ఏంటంటే కొంచెం చుట్టుపక్కల అప్పులైనాయి. పెళ్ళయింది కానీ పిల్లని కాపరానికి తెచ్చుకోలేదు. పాత రోజుల్లో అలా చేసేవాళ్ళు కదా. అత్త మామ ఎంతసేపు ఉత్తరాలు రాయించారు, కబుర్లు పంపిస్తుంటారు, పిల్లని కాపరాన్ని తీసుకెళ్ళండి అని. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. వాళ్ళ అమ్మ కూడా శత పోరుతుంది, వ్యాపారం తెచ్చుకుందాం పిల్లని తెద్దానరా అని. వీడికి ఇక్కడ అప్పులున్నాయి. ఈ బాకీలు వాళ్ళు ఒత్తిడి తెచ్చేస్తున్నారు. వాడికి ఉన్న చిన్న ఇల్లు కూడా స్వాధీనపరచుకోవడానికి. వీడికి ఉన్న బాకీలు వాళ్ళ అమ్మకి తెలియదు. వాడు ఏదో ఆటకాయతనానికి చేసిన బాకీలు, ఆటలకి వాటికి వీటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి బాకీలు చేశాడు. సంపాదన లేదు, బాకీలు ఎలా తీరుతాయి? అవును. దాంతో వాడు చాలా విసిగిపోయి ఉన్నాడు జీవితం మీద. కానీ వాళ్ళ అమ్మకి ఈ బాకీ సంగతి తెలియక వాడిని బలవంత పెట్టి అత్తారింటికి తోలింది. తీరా వీడేమనుకున్నాడు, వెళ్ళి అత్తారింటికి ఓ పూట ఉండి వచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు 2-3 రోజులు ఉంచి 2 బట్టలు కుట్టించి ఇచ్చి పెళ్ళాన్ని బలవంతంగా పంపేశారు అతనితోటి. తీసుకెళ్ళిపోవాల్సిందేనని. ఇక ఏమీ చేయలేక వాళ్ళు ఇచ్చిన బట్టల్లో ఓ జత కట్టుకుని మీ 2వ బట్టలో అతను చిన్న మూట చేత పుచ్చుకుని భార్యను వెంబడి పెట్టుకొచ్చాడు. వస్తుంటే దారిలో ఏమనిపించింది, ఈ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్తే రూపాయి సంపాదన లేదు. బాకీలు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే పెళ్ళా ముందు పరువు పోతుంది. బాకీ తీర్చడానికి వేరే దారి లేదు. అందుకని అతను ఏమనుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. వాడు సూసైడ్ చేసేసుకోవాలి, ఊరేసుకుందాం అనుకున్నాడు. ఈ భార్య తను సాయంకాలం వేళే బయలుదేరి చీకటి పడే వేళకి ఈ చిట్టడవిలోకి చేరి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయారు. పెళ్ళాం నిద్రపోతోంది. ఇతను ఏం చేశాడు, లేచి ఈ సూసైడ్ చేసుకోవడానికి వచ్చేసాడు. ఆ అమ్మాయి అక్కడెక్కడో ఉంది. వీడు బాగా ముందుకు నడిచి వచ్చాడు. అక్కడ మన పాపన్న అతను చూశాడు. ఈయన పరోపకారార్థం ఇతని శరీరం అంటాడు కదా, డబ్బిచ్చాడు. డబ్బిచ్చాక డబ్బులు పుచ్చుకున్నాక ఇతనికి ఏమనిపించింది, డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తను ఉరి మానేయంగానే డబ్బులు లాక్కుంటాడేమోనని పరిగెత్తి పారిపోయాడు. పారిపోయిన తర్వాత వాడికి ఏం ఊహొచ్చింది, మనకి ఇంత డబ్బు ఇచ్చాడు, 300 వరహాలు ఇచ్చేసాడు, 300 పట్టుకెళ్ళాడు, తీసేసుకున్నాడు. అతని దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, లెక్క పెడుతున్నాడు కదా, లెక్క పెట్టి కదా 300 తీసి ఇచ్చాడు. కాబట్టి మిగిలిన డబ్బులు గనక కొట్టేస్తే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది, వీడెవడో అమాయకుడిలాగా ఉన్నాడు అని అనుకుని ఏం చేశాడు, పారిపోయిన వాడు కొంచెం దూరంగా దాక్కుని ఈ పాపన్న గారు తన బట్టలు అక్కడ ఉన్నాయి, మూటలో ఉన్న కొత్త బట్టలు వేసుకుని నడుస్తున్నాడు కాదు, అతన్ని వెనకాల నుంచి పాపన్నని రాళ్ళు పెట్టి కొట్టేశాడు. కొట్టంగానే పడిపోయాడు. ఆ డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు శ్యామన్న. వెళ్ళిపోయి డబ్బులు లెక్క పెట్టుకున్నాడు. చూస్తే తన దగ్గర ఉన్నవి కాకుండా 700 మొత్తం కలిపి 1000 వరహాలు. ఆ సంచి రొంటిని పెట్టుకుని ఏమనిపించింది, జీవితం మీద వ్యామోహం వచ్చింది. చచ్చిపోక్కర్లేదు, అప్పులు తీరిపోతాయి, చక్కగా పెళ్ళానికి నగ నట్రా కొనుక్కుని ఓ ఇల్లు వాకిలి కొంచెం పెద్దవి కొనుక్కుని 4 చూసుకుని భార్యని తీసుకెళ్ళచ్చు కాపురానికి అనుకున్నాడు. కాకపోతే పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టాడు. అడవిలో పడుకుంది కదా అమ్మాయి, ఏముంది అటు ఇటు చూసి ఇంటికి నడిచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటి నుంచే కదా వచ్చాం, ఏమవుతుందిలే, ఇది ఇక్కడ ఏమైనా అయిపోతుందేమో, పులుస్తుందేమో, సింహం వస్తుందేమో, అలా భావించారేమో, అవన్నీ ఊహించకుండా పెళ్ళాం అత్తారింటికి తిరిగి వెళ్ళిపోతుంది అనుకుని అట్టించి అటే నడుచుకుంటూ పోయాడు. వాడు వెళ్ళిపోయి ఏం చేశాడు, ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. ఇది ఏ పట్టణం, పాపన్న గారు రాజకుమారుణ్ణి కాపాడి అక్కడి నుంచి తిరిగి వస్తున్న పట్టణం. ఓహో, ఏ పట్టణం నుంచి అతను తిరిగి వచ్చాడో అదే పట్టణం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, నగలు బేరం ఆడడం కోసం బంగారపు కొట్టులోకి వెళ్ళాడు. బంగారపు కొట్టు అయినా చూస్తే వీడు సామాన్యంగా ఉన్నాడు, సింపుల్ బట్టలే, పల్లెటూరు వాడు కనపడుతోంది. కానీ వీడి దగ్గర ఉన్న సంచి మీద రాచముద్ర ఉంది. డబ్బుల సంచికి, రాజుగారు ఇచ్చిన డబ్బుల సంచికి ఒక ప్రత్యేకమైన ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర చూసేసరికి డౌట్ వచ్చింది, వీడెవడికో ఎట్లా వస్తుంది ఈ సంచి, పైగా రాజుగారి సంచి అంటూ ఒకటి ఎవరింటికైనా వస్తే వాళ్ళు అందులో ఏమైనా బియ్యపిండి పోసి శనగపిండి పోసి ఎవరికి ఇవ్వరు, అది అర్థాత్పరంగా దాచుకుంటారు. దాంతో ఇతను ఏం చేశాడు, రక్షక భట్లకు కబురు చేశాడు, నా దగ్గరికి నగలు కొనడానికి వచ్చిన ఒకటి దగ్గర రాజముద్ర ఉన్నటువంటి డబ్బుల సంచి ఉంది అని. వాళ్ళు వచ్చి సైనికులు వీడిని పట్టుకున్నారు. పట్టుకోగానే ఈ సంచితో సహా తీసుకుపోయారు రాజుగారి దగ్గరికి. రాజుగారు పరిశీలించి చూశాడు, అది ఏమిటి, నిన్న సాయంత్రం మనం పాపన్నకి ఇచ్చిన సంచి, 1000 వరహాలు ఇచ్చాం, లెక్కెట్టారు, 1000 వరహాలు ఉన్నాయి. ఈ శ్యామన్నకి 1 రూపాయి ఖర్చు పెట్టే అవకాశం కూడా రాలా. అందులో తొలుత 300 తీసుకున్నాడు,
తర్వాత మొత్తం సంచి లాక్కున్నాడు. ఏం చేసుకుంటాడు? రూపాయలు కొనాలి ఏదైనా. బంగారపు కొట్టుకు వెళ్ళాడు తొలిగా. అక్కడ దొరికిపోయాడు. లెక్క పెట్టంగానే రాజుగారు అడిగారు, ఈ సంచి నీ దగ్గరికి ఎక్కడ వచ్చిందంటే ముందు నాదేనన్నాడు. తర్వాత బట్టలను చూసి భయపడి, అబ్బే కాదండి, ఎవరో ఒక ధర్మాత్ముడు దానం చేశాడు. దానం చేస్తే ఎట్లా దానం చేస్తాడు? సరే, ఏ ఊరు నీది అంటే వీడు తన సొంత ఊరు పేరు చెప్పకుండా వేరే ఊరు చెప్పాడు. నీకు దానం చేసిన ఆయన నీకు ఎక్కడ దానం చేశాడు అంటే ఎక్కడ దానం చేశాడో చెప్పాలా, వేరే చోట పేరు చెప్పాడు. పాపన్న ఎక్కడికి వెళ్ళాడు? తన ఊరు వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళే దారి రూట్లో ఏమేమి ఊళ్ళు వస్తాయి? ఆ ఊళ్ళల్లో వీడు చెప్పిన పేరు లేదు. ఇదేమో పాపన్నకి ఇచ్చిన సంచి. దాంతో వీడు అబద్ధాలన్నా చెప్తూ ఉండాలి. ఎవరో ధర్మాత్ముడు దానం చేస్తే 100 ఇస్తాడు, 50 ఇస్తాడు, 10 ఇస్తాడు, మొత్తం ఎందుకు 1000 వరహాలు ఇచ్చేస్తాడు. సరే, ఆ సంచి దగ్గర పెట్టుకున్నారు. వరే వీడిని కొట్ల పడేంట్రా, పాపన్న ఊరు వెళ్ళాడో లేదో కనుక్కోండి అని జనాల్ని పంపించారు. పాపన్న వాళ్ళ ఊరు అన్ని వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, చెప్పాడు కదా వాళ్ళకి. సరే, ఇంతలో ఏమైంది? ఈ కథ ఇలా వెళ్ళిపోయింది. ఈ అడవిలో పాపన్న పడిపోయాడు. ఈ పాపన్న దగ్గరికి ఎవరు వచ్చారు? ఎవరో ఒకళ్ళు రావాలి, మనుషులు చూడాలి కదా పడిపోయిన వాడిని. ఆ దారి పెద్దగా జనాలు తిరిగే దారి కాదు. కాకపోతే శ్యామన్న భార్య గదిలో అక్కడ పడుకుంది అడవిలో. ఆ అమ్మాయి నిద్ర లేచి చూసింది, మొగుడు అటు ఇటు ఎక్కడా కనపడలేదు. సరే, ఏమనుకుంది, అయ్యో ఏమిటి ఏమైపోయింది అని అనుకుని వెనక్కి వెళ్తే పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఆ పిల్ల ఇప్పటికి 5-6 సంవత్సరాలుగా అత్తారింటికి వెళ్ళిపోవాలని తహతహలాడిపోతాం. ఒకవేళ పొరపాటున తను ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోయాడేమో, లేపైనా ఏటైనా వెళ్ళినా తన ఇంటికే కదా చేరతాడు. అందుకని అత్తారింటికే దారి వెతుకుతూ అయినా ఎవరో ఒకళ్ళని అడిగైనా, అన్ని ముందు అడవి దాటితే ఏదో ఊరు రాదు, ఊర్లో ఒక దారి అడిగి వెళ్ళొచ్చు. అందుకని ముందుకే దారి తీసి, ఈ ముందుకు తీసిన దారి ఎటు? ఎక్కడైతే శ్యామన్న పాపన్నని కొట్టిపడేశాడో అక్కడ. ఆమె దూరం నుంచి నడిచేస్తుంటే చూస్తే ఎవరో మనిషి బోర్లా పడి ఉన్నట్టు కనపడుతున్నాడు. ఆ బట్టలు అమ్మాయికి తెలుసు, భర్తకి కుట్టించారు నాన్న. 2 చొక్కాలు 2 ధోవతలు కొన్నాడు. గుర్తుపట్టింది చొక్కాలు. అమ్మో, నా మొగుడే పడిపోయాడని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పిల్ల పెళ్ళి 8-9 సంవత్సరాలు అయింది. ఆ పెళ్ళికి దానికి ఒక 10 ఏళ్ళు లేదా 9 ఏళ్ళు. ఈ భర్తని అప్పుడు చూసిందే లేదు, పెళ్ళి అయింది అంతే. ఇవి వచ్చాక కూడా కాపురానికి పంపించేటప్పుడు వీళ్ళు అవి ఇవి చేశారు. మొగుడు వైపు చూస్తే అందరు చుట్టుపక్కల నవ్వుతారు. సిగ్గుబడి ఎప్పుడు బాగా మొగుడిని పరకాయించి వాడు ఎంత పొడుగు ఎంత ఎత్తు సరిగ్గా తెలియదు అమ్మాయికి. బట్టలు తెలుసు, ఆ బట్టల్లోనే ఒకడు ఇక్కడ పడిపోయి ఉన్నాడు. చూసి కంగారు పడింది. ఏం చేసింది? చేతిలో ఏవో అవి ఇవి ఉన్నాయి, బట్టలు తెచ్చుకుందిగా, చిన్న మూట ఉంది ఆ అమ్మాయికి. అటు ఇటు చూస్తే సరే ఆ అవతల ఎక్కడో నీళ్లున్నాయి, గబాలను కాసిన నీళ్లు బట్ట తడిపి పట్టుకొచ్చి మొహం మీద నీళ్లు జల్లి లేవదీసింది. లేవదీసేసరికల్లా ఈ లేవదీసింది ఎవరో అనుకుంటాడు, ఆయనకేం తెలుసు. అయ్యో, ఇట పడిపడి అతను లేవదీసి లేచి కూర్చునేసరికల్లా సిగ్గుపడి దూరంగా నుంచుంది. పోయి మొగుడికి దగ్గరికి వెళ్తాం అమ్మాయికి అలవాట్లేదు, దూరంగా నుంచునేసరికి లేచి చూసుకున్నాడు. చూస్తే తల వెనకాల బొప్పి కట్టింది. అబ్బో, బొప్పి గట్టిగా కట్టిందని, ఎవరు నీళ్లు చల్లిందని చూస్తున్నాడు. అమ్మాయి నువ్వేనా నీళ్లు చల్లిందంటే తలకాయ భూమిలో పాతే సౌనది. మొహం చూపించట్లా, సిగ్గుపడుతుంది అనమాట. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. అక్కడి నుంచి ఏమన్నాడు, ఈ కొట్టిన వాడెవడో నా సంచి పట్టుకుపోయినట్టున్నాడు అని చెప్పి చూసుకున్నాడు. సంచి లేదు. ఈ పిల్లకి గుర్తేమిటి? బట్టలు మాత్రమే. సరే, అక్కడి నుంచి లేచి నడవటం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మొగుడే కదా, ఆయన వెనకాలే నడవటం మొదలుపెట్టింది. 1 నిమిషం అయ్యాక చూసుకున్నాడు. ఎవరమ్మా, ఏమిటి, నీకేమైనా అవసరమా, ఎక్కడ ఒకదాన్ని ఎందుకున్నావు ఏమిటి అని అడిగాడు. అమ్మాయి తెలిపోయింది. ఏమిటి ఇలా అడుగుతున్నాడు, మొగుడు ఇలా అడుగుతున్నాడు ఏమిటి అనుకుని, ఈ తగిలిన దెబ్బకి వీడికి మతిపోయి ఉంటుంది. ఈయనకి మతిపోయింది. తన నా భర్తకి వెనకాలే వెళ్తే ఎప్పటికోప్పటికి రోగం కుదురుతుందిలే అని ఏం మాట్లాడలే. ఆయన మళ్ళీ నడుస్తున్నా వెనకాల నడిచేస్తుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక, అమ్మాయి చెప్పు, నీకేమైనా సహాయం కావాలంటే చేస్తాను, పరోపకారార్థం ఏదో శరీరం అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏమంది, ఏడుపు మొహం పెట్టేసరికల్లా, సరే మీకు ఎవరు లేరా అంటే లేరంది. సరేలే పోనీ నేను మా ఇంటికి వెళ్తాను, నా వెనకాలేరా, మా అమ్మ నీ సంగతి కనుక్కుంటుందిలే అన్నాడు. ఈ అమ్మాయికి ఏం తెలుసు, భర్తకి ఇంట్లో తల్లి ఒక్కతే ఉంది, పాపన్న కూడా తల్లి ఒక్కతే కాదు ఉంది, అన్ని మ్యాచ్ అయినాయి. మా అమ్మ నాన్న మా అక్క తమ్ముడు అని ఏమనలా. మా అమ్మ ఉంది ఇంటి దగ్గర పెద్దది, ఆవిడ నీ సంగతి కనుక్కుంటుందంటే సరేలే, అక్కడికి వెళ్ళాక అత్తగారైనా తన్ని గుర్తుపట్టకపోతుందా, వీడు రోగం కుదరకపోతుందని సారీ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ అమ్మ దూరం నుంచి చూసి, ఏరా నాయనా వచ్చావురా అంది. అనగానే వచ్చి, సరే పక్కన పిల్లలు ఈ పిల్లెవరా అంది. ఏమోనమ్మా నాకు తెలీదు, మరి అక్కడ కనపడింది అడవిలో, నేను ఏది అడిగినా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, సరే నువ్వు కనుక్కుంటావులే అని రమ్మన్నానమ్మా అన్నాడు. అన్నాక సరే తల్లి కాస్త గుమ్మం మీదే కూర్చోబెట్టింది. అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చింది, వాకిట్లో అరుగుంది. ఆ పిల్లకి మంచినీళ్ళు ఇచ్చింది, ఇతనికి మంచినీళ్ళు ఇచ్చింది, మజ్జిగ తెస్తానంది. ఏమిట్రా నాయన సంగతులు అంటే, గురువుగారు చదువు ఎంత బాగా చెప్పాడు వర్ణించాడు. అక్కడి నుంచి రాజకుమారుడిని ఎవరో ఎలా పట్టుకున్నారో,
ఆ పట్టుకున్న వాళ్ళని తను ఎట్లా వాళ్ళని చేసి రాజకుమారుణ్ణి రక్షించాడు అది చెప్పాడు. తల్లి వింటోంది, పక్కనే స్తంభం పక్కన సిగ్గుగా నిలబడిన పెళ్లి కూతురు కూడా వింటోంది, ఈ అమ్మాయి కూడా. అక్కడి నుంచి ఏం చెప్పాడు, వాళ్ళు 1000 వరహాలు ఇచ్చారమ్మా. వచ్చే దారిలో ఒక దౌర్భాగ్యుడు ఎవడో పాపం సూసైడ్ చేసుకుంటూ కనపడ్డాడే, పాపం వాడికి 300 వరహాలు ఇచ్చాను. ఏముందిలే, పరోపకారార్థం ఏదో శరీరం ఇచ్చేశాను. వస్తుంటే ఎవరో నెత్తి మీద కొట్టారమ్మా. మరి అక్కడ వెళ్ళిపోయిన వాడు, డబ్బులు ఇచ్చిన వాడివి బట్టలు ఉంటే కొత్త బట్టలు, వాడు సంచి ఎందుకు వదిలిపెట్టాడో తెలియలేదు, ఆ బట్టలు ఎత్తి వేసుకున్నాను. మరేమో ఎవరో నేను నెత్తి మీద కొట్టారా, 700 పోయినాయమ్మా. వాళ్ళ మంది పోతే పోయినాయి నాయన, బతికొచ్చావు అంతే అంతే చాలు. ఇదంతా వింటున్న ఈ అమ్మాయికి అర్థమైంది, ఓహో వీడు మన మొగుడు కాదు. ఓకే. అయితే ఊరి పోసుకోబోతున్నాడు, కష్టాలు చెప్పాడు, తనకి ఇబ్బందులు చెప్పాడు అని ఎవరినైతే చెప్తున్నాడో అతను తన భర్త. ఆయన బట్టలే ఈయన కట్టుకున్నాడు, కానీ ఈయన మళ్ళీ కొట్టింది ఎవరు తెలియదు. కొట్టిన వాడు ఎవడో ఉండాలి, అది ఎవరో తెలియదు. ఈ 10 నిమిషాలు కూడా గడవక ముందే రాజభట్లు వచ్చేసారు గుర్రాలు వేసుకుని. పాపన్న గారు ఇల్లు చేరాడంటే ఇల్లు చేయరాని, లక్షణంగా చేయరాని అనేసరికల్లా వాళ్ళు ఏమన్నారు, మీకు రాజుగారు ఇచ్చిన డబ్బుల మూట ఏది అని అడిగారు. అడిగితే లేదు, నేను ఎవరికో ఇచ్చాను, ఎవరో నన్ను కొట్టి మిగిలిన డబ్బులు పట్టుకుపోయారు అంటే ఒకడు ఆ డబ్బుల మూటతోటి డబ్బులతోటి దొరికాడు. ఓహో, దొరికాడా? ఎలా ఉన్నాడు ఏంటంటే, నువ్వు వేసుకున్న బట్టలు లాంటివే వాడు వేసుకున్నాడు అని చెప్పారు. అదే చొక్కా, అదే పంచ అనగానే అప్పుడు ఈయనకి ఏం స్ట్రైక్ అయింది, ఓహో వాడే మొదట 300 ఇచ్చిన వాడే నన్ను కొట్టుంటాడు అనుకుని. వెంటనే ఈ పక్కన ఈ అమ్మాయి కూడా అర్థమైపోయింది. అతనేమో నువ్వే ఇచ్చావని చెప్తున్నాడు, తర్వాత ఏమో నేనే తీసుకున్నానంటాడు, ఏం చేస్తాను చెప్తున్నాడో నిజం చెప్పటం లేదు. అందుకని రాజుగారు వాడిని ఖైదు చేయించారు, నేను తీసుకురమ్మన్నారు. అనగానే ఇతను అమ్మాయి పద్మ వచ్చి, ఆ పిల్ల పేరు పద్మ, వచ్చి కాళ్ళు పట్టుకుంది, అయ్యా నా భర్తను రక్షించండి, నన్ను కాపురాన్ని తీసుకెళ్ళమని మా అమ్మ నాన్న చాలా బలవంత పెట్టారు, అక్కడ ఏమి చెప్పలేక తీసుకొచ్చాడు, మీ పెళ్ళాన్ని నాతో కాపురానికి మా ఇల్లు వాకిలి సరిపెట్టడం కోసమే ఇంత పని చేసుంటాడు, రక్షించండి మమ్మల్ని అని కాళ్ళు పట్టుకునేసరికల్లా సరే అమ్మాయి ఇక్కడ ఉండు, నేను వీళ్ళతో వెళ్ళొస్తానని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ ఒప్పుకున్నాడు, నేనే ఇచ్చాను, పోనీలేండి పాపం పెళ్ళాం కూడా ఉంది, వాళ్ళు బతకద్దు, వాడు ఏవో కష్టాల్లో ఉన్నాడు అని డబ్బులు ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు. రాజుగారు ఎక్కిరిచ్చారనమాట, నీకు ఇచ్చిన బహుమానం ఒకటి కొంత ఇచ్చావు, కొంత వాడు లాక్కున్నాడు అంటే పోనీలేండి తెలియక లాక్కున్నాడు. ఈ లోపల ఆ చామన్న కూడా కాళ్ళు పట్టుకున్నాడు, బాబు నన్ను క్షమించండి, ధనాశ పడ్డాను అనవసరంగా, మీరు ఇచ్చిన డబ్బులతో సంతోషపడి వెళ్ళిపోయినా సరిపోయేది, అనవసరంగా నేను ఇంత పని చేశాను, ఈ పని పొరపాటు చేశానని కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా సరే రాజుగారు నీ ఇష్టం అన్నారు, డబ్బులు ఇతనివి కదా మరి అంతేగా. ఇతను ఏం చెప్పాడంటే, బాబు నీ పెళ్ళాం నీ భార్య అమాయకురాలు, అమ్మాయి మొహం చూసి జాగ్రత్తగా ఉండు, డబ్బులు జాగ్రత్తగా ఏదైనా వ్యాపారం పెట్టుకో, కాస్త పొలం కొనుక్కుని బుద్ధిగా వ్యవసాయం చేసుకో, పిల్ల బుద్ధిమంతురాలు అని చెప్పి ఆ అమ్మాయిని వాడిని తన వెంట పెట్టుకుని తీసుకొచ్చి ఆ పిల్లని అతని చేతికి అప్పచెప్పి వాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఆ 1000 నాణేలు వాళ్ళకే ఇచ్చేశాడు. ఊరంతా ప్రచారం అయింది వీడికి అమాయకుడు అని. మరి 1000 రూపాయలు ఎవరైనా ఇస్తారా? అదే కదా, కొట్టాడు కాబట్టి వాడికి శిక్ష పడాలనాలి. నేను దానం చేయదలుచుకుంది 300, మిగిలిన 700 నాకు ఇప్పించండి అనాలి. ఏమీ అనలా, పరోపకారార్థం ఇతని శరీరం అంటాడు. సరే వాళ్ళ అమ్మ ఏమనుకుంది, చదువు అయ్యి వచ్చాడు, ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, రాజుగారు ఎట్లాగో ఉద్యోగం ఇస్తానన్నారు, అప్పుడప్పుడు వెళ్ళి రాజుగారు కనపడితే రాజుగారే సంబారాలు పంపిస్తాడు వీళ్ళింటికి. మరి రాజకుమారుడిని రక్షించాడు కదా, పిల్లాడికి పెళ్లి చేద్దామంటే ఆ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా ఈయనకి పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలే. ఈ పాపన్నకి అమాయకుడు, ఒట్టి మట్టి బుర్ర, వీడితోటి కాపురం చాలా కష్టం. అందుకని ఎవరు పెళ్లి సంబంధం ఒప్పుకోవట్లేదు. వీళ్ళమ్మ ఏమనుకుందంటే, సరే ఇక పై ఊళ్ళలోంచి ఎవరినైనా పిల్లని చూద్దామని పై ఊళ్ళో పెళ్లి ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది.